వారాహి సిల్క్స్ వారి గ్రాండ్ ఫెస్టివ్ సెలబ్రేషన్స్ పొందండి 10,000 రూపాయలు ఆపై కొనుగోలుపై బంగారు నాణెం ఉచితంగా. 80,000 ఎకరాల వరి ఈరోజు సిద్దిపేటలో సాగైతుందంటే నాడు కేసీఆర్ గారు ప్రభుత్వం తెచ్చిన కాళేశ్వరం ప్రాజెక్టు కాదా? రేవంత్ రెడ్డి గారు హైదరాబాద్లో కూర్చొని కాళేశ్వరం కూలిందంటాడు. మరి కాళేశ్వరం కూలితే మా రంగనాయక సాగర్ కాలువల సిద్దిపేటలో 80,000 ఎకరాల పంటకు నీళ్లు వస్తున్నాయే, అవి కాళేశ్వరం నీళ్లు కాకపోతే గాలికి వచ్చినాయా? ఆకాశంలోకి వెళ్ళి రేవంత్ రెడ్డి పోతుండా? రంగనాయక సాగర్ కాళేశ్వరంలో గట్టలేదా? మా కుడి కాలువ ఎడమ కాలువ కాళేశ్వరంలో భాగంగా మనం తవ్వలేదా? ఇలా దుబ్బాకైనా గజ్వేలైనా సిద్దిపేట అయినా మెదక్ అయినా అటు యాదాద్రి జిల్లా అయినా ఇటు ఉస్నాబాద్ జిల్లా అయినా ఇటు మానకొండూరు జిల్లా అయినా అటు సిరిసిల్ల అయినా ఇవన్నీ ఎట్లా బారుతున్నాయి? కాళేశ్వరం ప్రాజెక్ట్ కిందనే బారుతున్నాయి కదా. రంగనాయక సాగర్ నిండు కుండోలే ఉన్నదంటే అది కాళేశ్వరం నీళ్లు కాకపోతే ఏంది? మల్లన్న సాగర్ నిండు కుండోలో ఉన్నదంటే అది కాళేశ్వరం నీళ్లు కాకపోతే ఏంది? మొన్న అంతగిరి రిజర్వాయర్కి వెళ్ళి ఎమ్మెల్యే పోయి నీళ్లు లావట్టి గేట్ తీసిండు, అది కాళేశ్వరం నీళ్లు కాకపోతే అంతగిరి ఆడికెళ్ళి వచ్చింది అంటే జూటా మాటలు మాట్లాడుతూ అట్లా చెప్తా ఉన్నారు. బట్ ఏం జరిగినా ఇవాళ విద్యాలయాలకు నిలయం మన సిద్దిపేట. పిల్లలు చదువుకోవాలంటే పాలిటెక్నిక్లు, ఐటీఐలు, డాక్టర్ మెడికల్ కాలేజీ, నర్సింగ్ కాలేజు, ఫార్మసీ కాలేజు, పలాది చదువు లేదు అనకుండా సిద్దిపేటను విద్యాలయాలకు నిలయంగా సిద్దిపేటను మార్చుకున్నాం. మనం ఆలయాలకు కిల్లా నిలయంగా మన సిద్దిపేట. ఎన్ని గుళ్ళు అద్భుతంగా, అటు మల్లన్న దేవుడి గుడి, అటు కొండపోచమ్మ దేవుని గుడి, అసలు ఎక్కడ ఎన్ని దేవాలయాలు, వర్గ లక్ష్మీనరసింహస్వామి గుడి, అద్భుతంగా ఆలయాలు అభివృద్ధి చేసుకున్నాం. రిజర్వాయర్ల కిల్లా మన సిద్దిపేట. అటు మీద అంతగిరి, నడిమిట్ల రంగనాయక సాగర్, ముంగడికి పోతే మల్లన్న సాగర్, మీదికి పోతే కొండపోచమ్మ సాగర్, ఇటు పోతే గౌరవల్లి, ఎన్ని రిజర్వాయర్లు కట్టినాం. రిజర్వాయర్ల కిల్లా సిద్దిపేట జిల్లా, ఆలయాలకు నిలయం సిద్దిపేట జిల్లా, విద్యాలయాలకు నిలయం సిద్దిపేట జిల్లా. అసలు రైలు, నేషనల్ హైవే, జాతీయ రహదారులు తెచ్చినాం, రైలు తెచ్చినాం, జిల్లా తెచ్చుకున్నాం, పోలీస్ కమిషనరేట్ తెచ్చుకున్నాం, అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఏర్పాటు చేసుకున్నాం, సిద్దిపేటకు ఔటర్ రింగ్ రోడ్ ఏర్పాటు చేసుకున్నాం. అంటే ఒక అద్భుతంగా ఈ నియోజకవర్గాన్ని ప్రజల ఆశీస్సులతో, కేసీఆర్ దీవెనలతో ఒక మోడల్ కాన్స్టిట్యున్సీగా దీన్ని మనం తయారు చేసుకున్నాం. ఇంకా చేద్దాం. ఒక 40-50 గ్రామాలకు నేషనల్ అవార్డు వచ్చింది సిద్దిపేటలో. 40-50 ఊర్లకు జాతీయ స్థాయి అవార్డులు తెచ్చిన మనం సిద్దిపేటలో. కొన్ని ఊర్లు మిగిలినాయి, వాటిని కూడా ఈ తాప తెచ్చుకునే ప్రయత్నం చేద్దాం. ఆ గ్రామాలకు కూడా తెచ్చుకోవడానికి ఈ టర్మ్లో మనం కష్టపడదాం. మనం ప్రతిపక్షమా అధికార పక్షమా కాదు, మనం ప్రజల పక్షం. ప్రజలతో పనిచేద్దాం. నేను ఇందాక చెప్పిన కదా, నేను ప్రతిపక్షంలో ఉన్నా, నాడు చెక్ డ్యాముల్లో మనమే నంబర్ 1, సీఎం రిలీఫ్ ఫండ్లో నంబర్ 1. మనము ఏ పని చేసినా, ఆపద్బాంధవ అయితేనేమి, రైతు ఆత్మహత్యల పథకం అయితేనేమి, అది ఏ పథకమైనా మనం సిద్దిపేట నంబర్ 1 ఉంచినాం. బీమా కానీ, రైతుల బీమా, పంటల బీమా కానీ. ఇప్పుడు కూడా చేద్దాం మంచిగా. మీరు చక్కగా చేయండి. ఎప్పటికప్పుడు నేను మీకు గైడెన్స్ ఇస్తా, సహకారం ఇస్తా. మన క్యాంప్ ఆఫీస్లో ఒక రిటైర్డ్ ఎంపీడీఓ అనుభవజ్ఞులు ప్రభాకర్ గారు 24 గంటలు మీకు సేవలో ఉంటారు. ఉదయం 9 నుంచి సాయంత్రం 5-6 వరకు ఆయన ఉంటారు. మీకు ఏదైనా అర్థం కాకపోయినా, ఏ ఇబ్బంది ఉన్నా నేరుగా క్యాంప్ ఆఫీస్కి రండి, ప్రభాకర్ గారితో కూర్చోండి. అది సీఎం రిలీఫ్ ఫండ్ అయినా, ఎల్ఓసీలైనా, హాస్పిటల్ పని అయినా, మండలాఫీస్ పని అయినా, రైతులకు ట్రాన్స్ఫార్మర్లు కావాలన్నా, ఏదైనా ఒక రోడ్డు కావాలన్నా, మీకు ఏదైనా విషయం అర్థం కాకపోయినా నేరుగా ప్రభాకర్ గారు ఉంటారు. రోజు మీకు అందుబాటులో ఉంటారు. రాగానే మీకు మంచి భోజనం పెడతాడు. ఎంతమంది వచ్చినా రోజు భోజనం ఉంటుంది క్యాంప్ ఆఫీస్లో. ఎంతమంది వచ్చినా కూర్చోబెట్టి మాట్లాడి మీకు ప్రేమతో చేయగలిగిన అన్ని పనులు ప్రభాకర్ గారు చేసి పెడుతూ ఉంటారు. వారంకు 2-3 రోజులు నేను మీతో పాటు ఇక్కడే ఉంటా. కొంచెం రాష్ట్ర స్థాయిలో పార్టీ పని చేయాలి కదా. నేను కూడా పెద్దసార్కు కేసీఆర్కు నేను కూడా కొంత భుజం ఆనిచ్చి నిలబడాలన్నా వద్దా? నేను మళ్ళీ మన ప్రభుత్వం తెచ్చుకోవాలన్నా వద్దా? సో అందువల్ల కొంత పార్టీ పని చేసుకున్నా తప్పకుండా వారంకు 2 రోజులు 3 రోజులు వచ్చి నేను మీకు కూడా అందుబాటులో ఉంటా. సర్పంచులు, ఉప సర్పంచులు ఒక వాట్సాప్ గ్రూప్ పెట్టుకున్నాం మనందరం. నేను కూడా ఉన్నా అందులో. నేను రేపు వచ్చేది ఉంటే ఇవాళనే మీకు మెసేజ్ వస్తుంది. రేపు సార్ వస్తుంది సిద్దిపేటకు, నా ప్రోగ్రామ్ ఈ మండలం చిన్నకోడూరు పొద్దుగాల పోతాడు, మధ్యాహ్నం ఆఫీస్లో కూర్చుంటాడు అని మీకు మెసేజ్ వస్తుంది. మీకు మీ ఫోన్లో చూసుకుంటే నా ప్రోగ్రామ్ తెలుస్తుంది. చూసుకొని మీకు ఏదైనా నన్ను కలవాల్సిన పని ఉంటే, మీకు ఏదైనా అవసరం ఉంటే ఒట్టిగా రమ్మని అన్న, అవసరం ఉంటే రండి, కూర్చోండి,
ప్రభాకర్తో కానటువంటి పని ఉంటే నా దృష్టికి తీసుకురండి. చక్కగా ఒక కుటుంబం లాగా పనిచేద్దాం. మనం అందరం కూడా ఒక ఫ్యామిలీ. మీరు ఒక పదవిలో ఉన్నారు, నేను ఒక పదవిలో ఉన్నా. మరి ఇద్దరి బాధ్యత ఏంటి? మీరైనా నేనైనా ప్రజలకు సేవ చేయడమే మన బాధ్యత. మీకు మంచి పేరు రావాలి, నాకు మంచి పేరు రావాలి. మన ఇద్దరం కలిసి ప్రజలకు సేవ చేయాలి. మీరు గ్రామ స్థాయిలో సేవ చేస్తారు, నేను నియోజకవర్గ స్థాయిలో సేవ చేస్తాను. మన ఇద్దరం సేవకులం. మనకు పదవి అనేది ఆభరణం కాదు, పదవి అనేది ఒక బాధ్యత. పదవి అనేటువంటిది ప్రజలకు సేవ చేయడానికి ఒక అవకాశం, ప్రజలిచ్చిన అవకాశం, ప్రజలిచ్చిన పదవిది. అందువల్ల మనము సర్పంచ్ అయినా ఎమ్మెల్యే అయినా మనము ప్రజా సేవకులం. మనము అది ఎవరైనా సరే ప్రజలు సేవ చేయడానికి మనకి ఇచ్చిన అవకాశం, ఆ ప్రజలు ఇచ్చిన నమ్మకాన్ని మనం కాపాడుకోవాలి. ప్రజలకు మనం సేవ చేయాలి. ఎదిగితే ఒదగాలి. పదవి అనేటువంటిది బాధ్యతను పెంచుతుంది. గెలిచాం కదా అని మనం మాట మార్చొద్దు, బట్టలు మార్చొద్దు, మన విధానంలో మారొద్దు, మన పనితనంలో మార్పు రావద్దు. ఇంకింత సంయమనంతో ఇంకా ప్రేమగా మరింత ఓపికగా పనిచేద్దాం. కొన్ని అవుతాయి పనులు, కొన్ని లేట్ అవుతాయి, కొన్ని ఆలస్యం అవుతాయి. మీకు 5 ఏళ్ల పదవీ కాలం కదా, తొందర ఏమున్నది. ఇప్పుడు చేయగలిగిందల్లా చేస్తూ చేస్తూ బయలుదేరదాం. ఇంకో 2 ఏళ్ళు అయితే వచ్చేది బీఆర్ఎస్ గవర్నమెంటే కదా, మనమే కదా మళ్ళీ ఉండేది. ఏమన్నా మిగిలిపోయేవి ఉంటే లాస్ట్ 2-3 ఏళ్ళు దంచేద్దాం.